ఓం నమ శివాయ. శంకరారాయణ మహాదేవ. మనం ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడుతామో ఆ ధర్మాన్ని కాపాడినప్పుడు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ధర్మాన్ని కాపాడినందుకు ఒక భక్తుడి కోసం భగవంతుడు ఆ గ్రామాన్నే ధర్మస్థలంలోనే ఉన్నాడు. ఆ దేవుడు కూర్చొని చెప్తాను. భగవంతుడు నిరంతరం స్మరిస్తాం. జన్మ ఒక ఊళ్ళో భార్య శివభక్తురాలు, భర్త ఏమో శివభక్తుడు కాదు, మూర్ఖుడి మాట. దేవుడు లేడు మూర్ఖుడి మాట. భగవంతుడు లేడు, రాయి రప్ప అని తిట్టుకొని అనుకుంటాడు. భగవంతుడు ఉన్నాడు, లేకుండా ఎలా ఉంటుంది, అతని ఆజ్ఞ లేకపోతే చేయమైనా పుట్టదు అని భార్య చెప్తుంది. ఆ రోజు వేటకి వెళ్తాడు. ఈరోజు భగవంతుడు ఉన్నాడు ఉంటేనే నీకు అది ఆహారం దొరుకుతుంది, లేకపోతే దొరకదు అని చెప్పి వెళ్తాడు. ఏమీ దొరకదు. దొరకకపోతే ఏంటి రోజు నాకు ఏమైనా దొరికేది, ఈరోజు ఎందుకు దొరకలేదు? భార్య చెప్పింది కదా, నేను అన్నీ నేను దేవుడు జరగదండి. అయితే తల్లి నేను లేడు అనుకున్నాను, కానీ నువ్వు ఉన్నావు తల్లి. నా పిల్లలకి ఆహారం ఎలా దొరుకుతుందని బాధపడతాడు. అప్పుడు శివుడు మారువేషంలో ఇంటికి వెళ్ళి అన్నిగా మీ ఆయన ఇచ్చారని ఇచ్చేసి అంతర్ధానం అయిపోతాడు. వాడు ఆ మూర్ఖుడు ఇంటికి వచ్చి ఈరోజు ఏమీ దొరకలేదు, భగవంతుడు నిజంగా ఉన్నాడు, నాకేమీ ఇవ్వలేదు అని బాధపడి ఏడుస్తాడు. అప్పుడు భార్య మీరు పంపించారు కదా అంటే, అప్ప నా కోసం ఆ దేవుడు వచ్చాడా? వచ్చాడు. రెండో రోజున మళ్ళీ వేటకెళ్ళాడు. బోల్డ్ ధనం దొరికింది. ధనం దొరకగానే ఇంటికి వెళ్ళి అన్నదానం చేశాడు. అందరికీ అన్నదానం వేల మంది అన్నదానం అంటే వెళ్తారు కదా, వెళ్ళేవాడు. ఆ రోజున వాడికి ఒక కొడుకు ఉంటాడు. కొడుకేమో పాము కొడిసి చచ్చిపోతాడు. అందరూ వస్తారు భోజనం టైంకి, చనిపోయాడు, ఏం చేయాలి అని ఆలోచించుకుంటాడు. ఆ పిల్లల్ని చేపలేసి మూట కట్టేసి పక్కన పెట్టేసి అన్నదానం చేస్తాడన్నమాట. అన్నదానం అందరూ తినేసి తృప్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లడికి శ్మశానం చేసుకొని అన్నట్టు బాధపడతాడు. రెండో రోజున అతను చూసి ఇంకొక అతను, నువ్వు రేపుల్లోగా చనిపోతావు అండి, రేపుల్లోగా నువ్వు చనిపోతావు అని. నేను రేపుల్లోగా చనిపోవడం ఏంటనేసి మరేం చేస్తాం, భగవంతుడి కోసం తెలుసుకున్నప్పటికీ అతనికి చావు వచ్చింది. ఉండొచ్చు. అప్పుడు శివలింగానికి మొదట శివలింగానికి దీపారాధన చేస్తాడు. దీపారాధన చేసి శివుని బాగా స్మరిస్తాడు. భగవంతుడా, నీకోసం తెలుసుకున్నట్టు కొంత టైంలో నాకు మృత్యువు ఆహ్వానిస్తుంది, నేనేం చేయాలి తండ్రి, నా ధర్మంగా నేను నీ దగ్గరికి రాకపోతే అనుకుని దేవుడు. అప్పుడు యమధర్మరాజు శివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ భక్తుడు ఒకడున్నాడు మంజు, వాడేమో శివభక్తుడు, వాడికి చావు దగ్గరికి వచ్చింది, నేను తీసుకునేసరికి మళ్ళీ నువ్వు మార్కండేయుడిలాగా నన్ను కూడా ఇప్పుడు చంపుతావు, అందుకని ఆ బాధ ఏదో నువ్వు చూసుకొని యమకోసాన్ని శివుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదే యమకోసం పట్టుకొని ఈ మూర్ఖుడైన మారిన మనిషి మంజు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు చచ్చిపోతావంటే, తండ్రి సంతోషంగా నేను వస్తాను, చావుకి నేను భయపడను, నేను దీపారాధన చేసి వచ్చేస్తాను, ఆ ప్రసాదం నువ్వు తింటాను అతను తినిపిస్తాడు. తినిపించిన తర్వాత తినేసి వచ్చేస్తాడు. ఈలోగా వాళ్ళ భార్య వచ్చింది శివుడే అని చూసి ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత, తండ్రి నా భర్తను నువ్వు తీసుకెళ్ళిపోతావు, నేను కూడా నీతోనే వచ్చేస్తాను, ఇంక నేను ఎందుకు ఇంక ఉండాలి, నా బిడ్డ పోయాడు, నా భర్త పోయాడు, నేను ఎందుకు ఉండాలి అని ఆవిడ కూడా మృత్యువుని ఆహ్వానించి వస్తానంటాడు. అప్పుడు శివుడు
మీరు ఎంత ధర్మాన్ని కాపాడే మనుషులు. పిల్లలు చనిపోయినా నన్ను మీరేమీ అనలేదు. భర్త ప్రాణాలు కూడా ఎంత భక్తి చూపించారు, అన్నదానం పెట్టారు. అన్నదానాన్ని ప్రతిఫలం ఇంకెక్కడ లేదు. మనం ఎవరైనా మధ్యాహ్నం భోజనం టైంకి ఎవరైనా వస్తే మనం తినకపోయినా పెట్టాలి. అన్నం టైంకి ఎవరు వచ్చినా తినండి అని కూడా అనాలి. అంతేగాని అన్నదానం పెట్టకుండా ఉండగా ఆ పాము కొట్టి చనిపోయినా కూడా అలా అన్నదానం మానలేదు. అయితే ఇలాగ భగవంతుడు ఇది మెచ్చుకొని మీరు ఉండే ఈ స్థలమే ధర్మస్థల నివాసాయి మంజునాథుడిగా నేను ఇక్కడ ఆ భక్తుడి పేరునే మంజునాథుడిగా ఆ శివుడు వెలిశాడు. ఇది కర్ణాటకలో బెంగళూరులో ఉంది ధర్మస్థలంలోని మంజునాథుడు తల్లి మూగాంబిక అమ్మ. ధర్మస్థల నివాసాయ మంజునాథాయ నమస్తే. ఎవరైనా ఆకలి అన్నప్పుడు మనం తినకపోయినా మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చినప్పుడు మనం పెడితేనే భగవంతుడు మనం టెస్ట్ చేయడానికే వస్తాడు. మనకి పెడతామా, పెట్టే మనస్తత్వం ఉందా లేదని. ఎప్పుడు అన్నం పెట్టి కడుపు నింపాలి మనం. ఎప్పుడు అన్నదానం చేస్తేనే చాలా మంచిది. భగవంతుడే ఒక్కొక్కసారి మనం పెట్టే బుద్ధి ఉందో లేదో పరీక్షించడానికి వస్తుంటారు. అందుకని మనం ఆకలి అన్నప్పుడు మనం తినకపోయినా పర్వాలేదు, మనం అన్నదానం పెట్టాలి, అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే ఆ శివుడు మనకు తోడుంటాడు. ఓం నమః శివాయ. శంకర హర హర మహాదేవ.